అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వృత్తి విషయంలో మీరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఎదుర్కోవచ్చు. చిన్నపిల్లలు కాలానుగుణ అనారోగ్యాల బారిన పడవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనవలసి రావచ్చు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రాజెక్టులను పూర్తి చేయడం సవాల్గా ఉండవచ్చు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ తెలివితేటలతో మీరు కోరుకున్నవన్నీ పొందుతారు, కానీ ఎవరిని తప్పుదారు పట్టించవద్దు. వ్యాపారంలో కూడా ఈరోజు మీరు ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేసి ఉంటే దానిని ఆలోచనాత్మకంగా చేయండి. ఈరోజు మీకు కుటుంబ సభ్యునితో వివాదం ఏర్పడవచ్చు. ఇలా జరిగితే మీరు మీ మాటల్లో సౌమ్యంగా ఉండాలి, లేకపోతే సంబంధాలలో చీలిక ఏర్పడవచ్చు. ఈరోజు మీరు మీ దూకుడు స్వభావాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు శారీరక మరియు మానసిక అలసటను అనుభవిస్తారు. మీరు ఎంత కష్టపడినా ఆశించిన విజయాన్ని సాధించలేకపోవచ్చు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మీరు కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టలేరు. ప్రతికూల ఆలోచనలు, మాటలు లేదా సంఘటనలకు దూరంగా ఉండండి. మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈరోజు బయటి కార్యక్రమాలను వాయిదా వేసుకోండి. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ ప్రణాళికను రహస్యంగా ఉంచడం మంచిది. మీ భాగస్వామితో పాత జ్ఞాపకాలను నిమరు వేసుకోవడానికి ఈ సాయంత్రం సరైనది. ఈ రోజుల్లో సంబంధాలలో సమతుల్యతను పాటించడం ముఖ్యం. మీ భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినండి మరియు వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వండి. మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలని పట్టుబట్టకండి, లేకపోతే వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా మారవచ్చు. వివాహిత స్త్రీలు ఈరోజు తమ భర్తతో కలిసి ఇంటి పనులను ప్రణాళిక వేసుకోవచ్చు. ప్రేమపూర్వక సంభాషణలతో సంబంధాలు మరింత బలపడతాయి. ఒంటరి మహిళలు ఈరోజు కొత్త సంబంధంలోకి తొందరపడవద్దు. ప్రస్తుతం మీ వృత్తి మరియు వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు మీరు పని ప్రదేశంలో శక్తిని, వేగాన్ని చూస్తారు. మీ పనిలో వేగం, కృషి ప్రజలను ఆకట్టుకుంటాయి. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం లభించవచ్చు. ఇంటి నుండి పనిచేసే మహిళలకు కొత్త పని లేదా ఆర్డర్లు లభించవచ్చు. ప్రతి పనిని వెంటనే చేపట్టే బదులు ముందుగా మీ సామర్థ్యాన్ని, సమయాన్ని అంచనా వేసుకోండి. సరైన ప్రణాళికతో పని చేయండి. ఇది విజయ అవకాశాలను పెంచుతుంది. ఈరోజు మీకు తలనొప్పి, కళ్ళల్లో మంట లేదా అలసట అనిపించవచ్చు. పని ఒత్తిడి వల్ల శరీరం బలహీనపడవచ్చు. తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వేయించిన మరియు వేడి ఆహారాన్ని ఎక్కువగా తినడం మానుకోండి. యాసిడిటీ లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు, కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోండి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి మరియు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. ఈ రోజుల్లో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు లేదా ప్రయాణానికి సంబంధించిన ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు. మీరు ఏదైనా పాత సౌకర్యం లేదా వస్తువు కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాను గుడ్డిగా నమ్మవద్దు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఏదైనా ప్రధాన ఆర్థిక నిర్ణయం తీసుకోండి. బడ్జెట్ రూపొందించడం ద్వారా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఈరోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు, కానీ ధైర్యమే మీ నిజమైన బలం. వ్యాపారంలో సాంకేతిక అడ్డంకులు మీ పనిని నెమ్మదింపజేసి మీకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. మీరు ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తుంటే ప్రస్తుతానికి దానిని వాయిదా వేయడం మంచిది. మీ జీవిత భాగస్వామికి ఇచ్చిన వాగ్దానాలను సమయానికి నెరవేర్చండి, లేకపోతే మీ సంబంధం చెడిపోవచ్చు. అయినప్పటికీ సవాళ్ళు ఉన్నప్పటికీ మీరు మీ లక్ష్యం వైపు ముందుకు సాగుతారు మరియు విజయానికి మార్గం క్రమంగా స్పష్టమవుతుంది. రోజంతా మీరు శారీరకంగా, మానసికంగా అలసటను అనుభవిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభించకపోవడంతో మీరు నిరాశ చెందవచ్చు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. నిరంతర పనిభారం మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడానికి దారి తీయవచ్చు. ప్రయాణాలు మానుకోవడం మేలు. కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. మీ మొండితనం వల్ల ఎవరికి హాని కలగకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. గ్రహస్థానాలు శక్తి స్థాయిల్లో స్వల్ప తగ్గుదలను సూచిస్తున్నాయి. దీనివల్ల రోజు కొంత నిస్తేజంగా ప్రారంభం అవుతుంది. ఈరోజు మీరు వృత్తిపరంగా కొన్ని ఊహించని సమస్యలను ఎదుర్కోవచ్చు. పనిలో ఆటంకాలు మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. అయితే భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉండే కొన్ని శుభవార్తలు మీరు సమాచార యోద్యమాల ద్వారా అందుకునే అవకాశం ఉంది. ఆర్థిక పెట్టుబడులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే మీ పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పనిలో పురోగతి సాధించడానికి మీరు అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబంలో ప్రేమ సామరస్యం వెళ్ళి విరుస్తాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి మీ ఇంటిని పునరుద్ధరించడం లేదా అలంకరించడం గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీ పిల్లల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు.
కాబట్టి వారి ఆహారం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా బయటి ఆహారాలకు దూరంగా ఉంచండి. ఆరోగ్యపరంగా మీరు అలసటగా మరియు నీరసంగా అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఒక పాత స్నేహితుడు లేదా అతిథి రాక సాయంత్రాన్ని ఉల్లాసభరితం చేస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు అనేక కొత్త అవకాశాలు తీసుకురావచ్చు. మీరు మీ సామాజిక జీవితంలో చురుగ్గా ఉంటారు మరియు కొత్త పరిచయాలు పెంచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని తెలివిగా ఉపయోగించుకుని మీ లక్ష్యాల వైపు పయనించండి. పనిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు విజయవంతమయ్యే అవకాశం ఉంది. బృందంతో కలిసి పనిచేసేటప్పుడు ఓపికగా ఉండండి మరియు ఆలోచనలను పంచుకోండి. మీ విధానంలో స్పష్టత మరియు దృఢత్వం సహాయపడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాలను బలపరచుకోవలసిన సమయం ఇది. ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహించండి. ఇది మీ సంబంధాలను మధురంగా ఉంచుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు మొత్తం స్థిరంగా కనిపించినప్పటికీ మీరు ఆశించినంతగా రావాల్సిన డబ్బు పూర్తిగా చేతికి అందక కొంత ఆలస్యం కలిగే అవకాశం ఉంది. పాత బాకీలు లేదా నిలిచిపోయిన చెల్లింపులు రావడంతో కొంత తొడబాటు కనిపించవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్థికంగా పెద్ద నష్టం జరగకుండా పరిస్థితులు మీ నియంత్రణలోనే ఉంటాయి. ఖర్చులు మాత్రం అనుకోకుండా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి సహకారం కొంతవరకు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు తలుపు తట్టే సూచనలు ఉన్నా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అవి భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులతో సానుకూల వాతావరణం కొనసాగుతుంది. అయితే అనవసర వాదోపవాదాలు దూరంగా ఉండడం మంచిది, లేకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట, మానసిక ఒత్తిడి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, ధ్యానం చేయడం ద్వారా మనసుకు శాంతి పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుండి శుభవార్త అందుతుంది. స్నేహితుల సహాయంతో మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో మీరు విజయం సాధిస్తారు. మీ చదువులో మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ తీరిక లేని రోజు నుండి మీకోసం కొంత సమయం కేటాయించుకుని మీకు ఇష్టమైన కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. ఈరోజు పిల్లలు క్రీడలు ఆడుతూ తీరిక లేకుండా ఉంటారు. గ్రహస్థానాలు అద్భుతంగా ఉన్నాయి. మీ అనుభవం మరియు జ్ఞానాన్ని ఉపయోగించి మీరు ఒక ప్రత్యేకమైన పనిని పూర్తి చేయగలుగుతారు. మీకు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా లభించవచ్చు. ఇంటి సౌకర్యాలు మరియు నిర్వహణ కోసం ఖర్చు చేయడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అద్దెదారుకు సంబంధించిన విషయాల్లో కొన్ని వాదనలు తలెత్తవచ్చు. సన్నిహిత స్నేహితుని విమర్శ మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా చూసుకోండి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. షాపింగ్ చేసేటప్పుడు మీ బడ్జెట్ను నిర్లక్ష్యం చేయవద్దు. మీ వ్యాపారంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. మీ వ్యాపారంలో కొత్త విషయాలను ప్రయత్నించడం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ మీ స్తోమతకు మించి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారంలో లావాదేవీల్లో పారదర్శకతను పాటించండి. భార్యాభర్తల మధ్య సామరస్యపూర్వక సంబంధం ఉంటుంది. యువత అనవసరమైన ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి తమ కెరీర్పై దృష్టి పెట్టాలి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రస్తుత వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోండి. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ లాభాల కోసం ఎవరిని తప్పుదారి పట్టించవద్దు. ఈరోజు మీ కుటుంబ సభ్యునితో వివాదం ఏర్పడవచ్చు. ఇలా జరిగితే మీరు మీ మాటల్లో సౌమ్యంగా ఉండాలి, లేకపోతే సంబంధంలో చీలిక ఏర్పడవచ్చు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.